ఇగోండి పత్తర్లు ఇచ్చిన తర్వాత నేను ఇలాగ తాంబూలాలన్నీ కూడా నీట్గా అమర్చుకున్నానండి. మార్నింగే మా హస్బెండ్ నేను వెళ్ళి బ్లౌజ్ పీస్లు, గాజులు, రబ్బర్ బ్యాండ్స్, పువ్వులు, యాపిల్, ఇంకా రేంకాయలు, కాశీరేంపళ్ళు, రబ్బర్ బ్యాండ్స్ కూడా కొన్నామండి. గాజులు, బ్లౌజ్ పీస్లు ఇలాగ అన్నీ కొని అన్ని తాంబూలాలు ఇలాగ వేచానండి. మార్నింగ్ నేను ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. ఇలాగ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాగ తాంబూలం పిలిచి సువాసిని స్త్రీలందరికీ కూడా కాలుకి పసుపు రాసి పారాయణ పెట్టి వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చామండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే పండగ అంటేనే పసుపు కుంకుమ పంచడం అని మా అమ్మమ్మల కాలం నుంచి వింటూ ఉన్నామండి. అందుకే ఇలాగా అయిగోండి పసుపు ఇలా రాసి అందరికీ వచ్చిన సువాసిని స్త్రీలకి తాంబూలాలు అవి ఇచ్చి అందరికీ తాంబూలాలు ఇచ్చి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మీరు కూడా ఇట్లా తాంబూలాలు ఇస్తారు అంటే మాకు కమెంట్ చేయండి, ఎలా ఇస్తారు ఏంటి అనేసి.